నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఈరోజు మీకైతే నేను ఒక విషయం చెప్పాలండి. ఏం లేదండి, అపార్ట్మెంట్లో చిన్న గొడవ ఈరోజు అయితే. ఎందుకంటే మా పక్కింటి ఆమెతో గొడవ. నేనంట ప్రతిరోజు కూడా ఇంటి ముందు అయితే ముగ్గు పెడుతున్నానంట. దాని గురించి అయితే గొడవ చేస్తూ ఉంది. ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదండి. అసలు ఒకరు బాగుంటే ఒకరు ఓర్చుకోలేరు. వాళ్ళు బ్రతుకుతున్నారు అని అసూయో లేకపోతే ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఇంకా ఈరోజు ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. నాకు ప్రతిరోజు కూడా రోజు ముగ్గు పిండితో ఇంటి ముందు ముగ్గు పెట్టుకునే అలవాటు. చాక్ పీస్తో పెడితే సరిగ్గా కనిపించదనేసి పెట్టుకుంటానండి, ముగ్గు పెడతాను. ఇంకా అలా అలా ముగ్గు పెడుతున్నానని ఇంకా మా ఇంటి పక్కన ఆవిడైతే వచ్చి గొడవ 10 రోజుల క్రిందట వాళ్ళ అమ్మగారు వచ్చారండి. ఎప్పుడు వచ్చినా ఒకసారి ఇంటి పక్కన కదా అని మాట్లాడుతుందామా. ఇంకా మాట్లాడుతుంటే ఇంకా ఆంటీతో నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా పెద్ద వయసు కదండి, ఇంకా బయట నిల్చోబెడతాం లేదండి, రండి కూర్చోండి అంటే ఇంకా వచ్చి కొంచెం సేపు అయితే అలాగా కూర్చొని ఇంక ఇల్లు మొత్తం చూసి ఇంకా ఇల్లు అయితే చాలా నీట్గా పెట్టుకున్నామమ్మా, పనమ్మ అయిందా అంటే లేదు అని అన్నాను. ఇంకా ఆమెన్నదో ఇల్లు నీట్గా పెట్టుకున్నావమ్మా అని అన్నది. ఇంకా అన్న తర్వాత కొంతసేపు మాట్లాడింది. ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంకా వాళ్ళ కూతురుతో అనిందంట. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు, ఇంట్లో పనమ్మాయి కూడా లేదంట. ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుందో, ఉదయాన్నే టిఫిన్లు కూడా ఇంట్లోనే చేసేస్తుందంట. నువ్వేమో 7 వరకు రావు, టిఫిన్లు బయట తెస్తావు, పనమ్మాయి అయింది అని అనిందట. ఇంకా ఆవిడ వచ్చేసి ఇంకా మా అమ్మతో అలా చెప్తావా ఇలా చెప్తావా అని ఇంకొకటే గొడవ అండి. అసలు మా ఇంట్లో నేను పని మనిషిని పెట్టుకోకపోతే ఆమెకేంటండి అసలు అంత ఇబ్బంది, నాకు అర్థం కాదు. అవును, నాకు ఓపిక ఉంది కాబట్టి నేను ఉదయాన్నే లేచి చేసుకుంటున్నాను, ఆమె కూడా చేసుకోమనండి. అది వదిలేసి ఇప్పుడు మా ఇల్లు మా ఇష్టం అండి, మా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాము. ఆవిడకేంటండి అసలు మా ఇంట్లోకి వచ్చి పెద్దగా అరుస్తుంది. అదేంటి ఇదేంటి అలాగా ఇలాగా అని అరుస్తుంది. అవును, ఇప్పుడు శుక్రవారం మంగళవారం వచ్చినప్పుడు ఇంటి గడపకు పసుపు పూసుకొని ఇంటి ముందు ముగ్గేసుకొని పసుపు కుంకుమలు వేసుకుంటాము. అలా వేయకూడదట. అలా మా ఇంటి ముందు మేము ముగ్గు పెట్టుకుంటే ఆవిడకేంటండి అంత నష్టము? మా ఆయన ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు, నువ్వు పెందలాడలేసి చేసుకుంటుందా అమ్మాయి, నువ్వు 7 వరకు పడుకుంటావు అంటాడంటే అవును, నేను లేచి చేసుకుంటున్నాను, నువ్వు 4కి లేస్తావు, లేచి ఇంట్లో సౌండ్స్ చేస్తావు అంటే అవును, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి నేను 4కి లేస్తానండి. లేచి పని చేసుకుంటేనే నాకు అవుతుంది. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా, ఒక్కదాన్నే చేసుకోవాలి. అప్పుడు లేస్తేనే నాకు ఉదయాన్నే టిఫిన్లు, లంచ్ బాక్సులు అన్నీ ప్రిపేర్ అవుతాయి, లేదంటే అవ్వదు. అసలు నేను 4కి లేస్తా ఆవిడకి ఎందుకు, నేను 10కి లేస్తా ఆవిడకి ఎందుకండి? మా ఇంట్లో పని నేను చేసుకుంటున్నా, ఆవిడనేం వచ్చి చేయమని అడగలేదు కదా. లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా నువ్వు పెట్టమ్మా ఈరోజు నాకు వంట కలదని నేనేం అడగలేదు కదా. ఏంటోనండి, జనాలు అసలు రకరకాలుగా ఉంటారు. పక్కింటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నా ఓర్చుకోలేరు, మంచిగా బతుకుతున్నా ఓర్చుకోలేరు, ఏదన్నా కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నా ఓర్చుకోలేరు. ఏంటో జనాలు అసలు ఎలా తయారవుతున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదండి. శుక్రవారం పూజ చేసుకుందామని ఇంటి ముందు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి పూజ చేసుకున్న టయానికి ఇంట్లోకి వచ్చేసి గొడవ పెట్టిందండి. ఇంకా అసలు అరుస్తూ ఉంది ఉదయాన్నే వచ్చేసి. అసలు ఏంటి అసలు ఆ అరుపులేంటి, ఏంటి ఆ గొడవ ఏంటి? ఇప్పుడు మా ఇల్లు నా ఇష్టం, నేను ఎట్లయినా చేసుకుంటాను కదా. ఏంటోనండి అసలు జనాలు నిజంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తాము, ఎక్కడి నుంచో వచ్చి అపార్ట్మెంట్లలో ఇల్లు కొనుక్కుంటాము. ఉన్నంతలో మంచిగా ఉండాలి కానీ నువ్వు ఇన్నింటికి లేస్తావు అన్నింటికి లేస్తావు, పనంతా ఒక్కదానివే చేసుకుంటున్నావు, నీట్గా పెట్టుకుంటున్నావు అంటే అది చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు అది. ఆవిడెవరు వచ్చి నన్ను అరవడానికి? అస్సలు ఎంత నాకైతే తలనొప్పి అయితే హెడేక్ వచ్చేసిందండి. అసలు ఏంటో అసలు నిజంగా ఏమీ అర్థం కాదు. ఏంటో మనుషులు అలా మారిపోతూ ఉన్నారు.
అసలు ఈరోజు ఇంకా మనశ్శాంతే లేదండి. ఇంకా అసలు ఇంక ఈరోజు అయితే తలనొప్పి వచ్చేసింది. ఇంకా మా వారు కూడా ఇంట్లో నిద్రపోకుండా వచ్చి నా మీద అరుస్తున్నారు. అసలు ఏంటి ఇంట్లో గొడవ అని నా మీద అరుస్తున్నారు. అసలు నేనేం చేశాను? ఇప్పుడు వచ్చి అడిగింది ఆవిడ అడిగింది, ఆమె అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నారు? నేను మాట్లాడుతున్నాను. దానికి వచ్చి నా మీద అరిచేస్తారు. నేనేం చేయనండి. ఆమె వచ్చి అరిస్తే ఇప్పుడు మా ఇల్లు మా ఇష్టము. గుమ్మం మీద ముగ్గేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకుంటాను నేను. అది నా ఇష్టం. అది మా ఇంటి వరకే కదా. ఆమెకెందుకు? నేనేమన్నా ఆమె ఇంటి ముందు వెళ్ళి ఊడ్చి ముగ్గైతే పెడుతున్నానా? లేదు కదండి. మరి ఎందుకు ఇంత అసూయ? అసలు అర్థం కాదు. ఎర్లీగా ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టకూడదట. మరి ఇంకెప్పుడు పెట్టాలో? ఉదయం 11ంటికి పెట్టుకోవాలేమో. ఏంటోలేండి, ఇంకా అలా జరిగిపోయింది. ఇంకా ఆ రోజైతే కూడానా ఇంకా సరేనని ఇంకా నేనైతే ఇంకా ఉదయాన్నే లేసేసి ఇంకా అన్నం కూరలు అయితే చేస్తాను. ఇంక ఇంటి ముందు ఊడ్చైతే ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంటి ముందు. అలా ముగ్గు పెడుతున్నప్పుడే వచ్చి గొడవ చేసిందండి ఇంటి ముందు. ఆవిడ ఇంటి ముందు అసలు ఊడవదు, ముగ్గు పెట్టదు. పనోళ్ళు వచ్చి ఊడ్చేస్తే తుడిచేస్తారు. మామూలుగా మాకు డైలీ పని వాళ్ళు వచ్చి ఊడ్చేసి తుడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సరే నేను ఎలాగో ఉదయాన్నే తుడిచేసేసి ముగ్గుతో ముగ్గు పెట్టేసుకుంటాను కదా అని నేను ఇంక పని వాళ్ళని మా ఇంటి ముందు తుడవద్దులే, ఉదయం సాయంత్రం నేను ఊడ్చేసుకుంటాను కదా అని వద్దంటే, నువ్వు పని వాళ్ళని వద్దన్నావు, తుడవద్దన్నావు మీ ఇంటి ముందు అని మళ్ళీ అదొక గొడవ. మా ఇంటి ముందు అంటే మరి నేను రోజు తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను కదండి. మళ్ళీ నేను అంత నీట్గా ముగ్గు పెట్టుకుంది ఎందుకు? వాళ్ళు 10ంటికి 11ంటికి వచ్చి తుడిచేయడానికి అయితే కాదు కదా. ఏంటో ప్రతి దానికి కూడాను ఎప్పుడు పక్కింటి విషయాలే కావాలి జనాలకి. పక్కింటి విషయాలు, ఎదిరింటి విషయాలే కావాలి. ఏంటో అంత ఆనందం ఏంటో మరి, అంత నాకైతే అర్థం కాదు. మరి ఏంటో ఇలా ఉన్నారు మరి జనం. ఇంకా ఆ రోజంతా ఇంకా ఇలానే తలనొప్పి అయితే సరిపోయిందండి. ఇంకా నాకు అసలు ప్రశాంతంగా పని చేసుకున్నదే లేదు అసలు. ఇంకా సరేనని ఇంకా ఉదయాన్నే ఇంకా మా పిల్లలకైతే ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నా. అసలు వాళ్ళ ఆయన ఏదో అంటే వచ్చి నా మీద అరుస్తే నువ్వు కూడా లేచి 4ంటికి లేచి పని చేసుకో. నేను ఎవరు వద్దన్నారు? నేనైతే వద్దనలేదు కదా. మా ఇంట్లో విషయాలు ఆమెకెందుకు? నేను ఎన్నింటికి లేస్తే ఆమెకెందుకు? నేను ఏ పని చేసుకుంటే ఆమెకెందుకు? అసలు దాని అంతా అనవసరం కదా. ఇంకా అలా జరిగిపోయిందండి. ఇంకా ఆ రోజైతే కూడా బాగా తలనొప్పి అయితే వచ్చేసింది నాకు. ఏం చేస్తాం మరి, ఇంకా తప్పదు కదా. అసలు ఆ రోజైతే మామూలుగా యాక్చువల్గా అయితే గుడికి వెళ్దాం అనుకున్నాను. ఇంకేం వెళ్తామంటే గొడవే సరిపోయింది. ఇంకా గుడికి వెళ్ళలేదు, ఏం లేదు. ఇంక ఇంట్లోనే పని సరిపోయింది. ఇంక హెడేక్ వచ్చేసిందని ఇంక మధ్యాహ్నం అయితే ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా పడుకున్నాను. ఏంటో ఇంకా అసలు ఆ గొడవ. ఉదయాన్నే పిల్లలకేమో స్కూల్కి లంచ్ బాక్సులు కట్టాలి, పిల్లల్ని రెడీ చేయాలి. వాళ్ళ పిల్లలు అంటే పెద్ద పిల్లలు కాబట్టి వెళ్ళిపోతారండి. మరి ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు స్నానం చేయించాలి, టిఫిన్ పెట్టాలి, లంచ్ బాక్సులు కట్టాలి, వాళ్ళని బట్టలు వేసి రెడీ చేసి పంపించేయాలి. ఎక్కడవుతాయండి ఈ పనులన్నీ? అసలు ఏంటోనండి, అసలు అలా తయారైపోతుంది మనుషులు, జనాలు అట్లా తయారైపోతూ ఉన్నారు. అసలు వాళ్ళకన్నా ఎవరు మంచిగా బ్రతకూడదు, పచ్చగా అస్సలు ఉండకూడదు. ఏంటో చాలా బాధేసిందండి నాకైతే కూడా. కానీ ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదు కదా. ఇంకా సరేనని ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేసేస్తూ ఉన్నా. టైం అయిపోయింది, ఎప్పటికే లేట్ అయిపోయింది కదా అనేసి ఇంకా చేసేస్తూ ఉన్నాను. ఫాస్ట్గా పూజ అయితే చేసేస్తూ ఉన్నా. అసలు ఒకళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి విషయాలు ఒకరికి ఎందుకండి? అసలు ఒకరినొకరు పలకరించుకోకపోయినా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే ఎవరికైనా వాళ్ళు చేసుకున్న ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇదేంటి గొడవ? గొడవ ఎవరు ముందు లేవకూడదు, ఎవరు పని చేసుకోకూడదు. పని మనుషులను ఇంట్లో పని మనుషులు ఉన్నవాళ్ళు అంట, పని మనుషులు పెట్టుకున్న వాళ్ళు తినడానికి కూడా లేని వాళ్ళు అంట. ఏంటండి అసలు ఆ మాటలు ఏంటి? అంటే పని మనుషులను పెట్టుకున్నంత మాత్రాన కోటీశ్వరులు అయిపోతారా వాళ్ళు? ఏంటో అసలు ఆ పిచ్చి మాటలు ఎన్ని మాట్లాడతారు ఏంటో అర్థం కాదు అసలు జనాలు కూడా. నాకైతే అసలు పిచ్చ కోపం వచ్చేసింది. కాకపోతే ఇంకెందుకులే గొడవ ఉదయాన్నే అనేసి నేను ఇంకా సైలెంట్గా ఉండిపోయాను. అప్పటికే మా వారు నా మీద అరిచేస్తున్నారు, సైలెంట్గా ఉండు అని. ఏముంటామండి ఆ విధంగా మాట్లాడుతుంటే వచ్చేసి.
ఇంకా సరేననేసి ఇంకా ఆవిడైతే వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన అయితే వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ అయితే రెడీ చేసేస్తా ఉన్నా. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా ధూపం అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే ఇచ్చేసాను. అందుకే అసలు అపార్ట్మెంట్లలో ఇల్లులు కొనుక్కోకూడదండి. అందులోనూ ఎదురెదురు గుమ్మాలు అస్సలు తీసుకోకూడదు. ఎదురెదురు గుమ్మాలు తీసుకుంటే ఇదే ఇబ్బంది. సరే ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఉదయాన్నే దీపం పెట్టేసేసి ఇంకా పిల్లలకైతే ఇడ్లీ అయితే వేశాను. ఇడ్లీ అయితే వేసేసి ఇంక పిల్లలకైతే టిఫిన్ పెట్టేసేయాలండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఉదయాన్నే రచ్చగా సరిగిపోయింది కదా. ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా పిల్లలకైతే ఇంక ఇడ్లీ వేసాను. చల్లారితే కొంచెం బాగా వచ్చాయేమో, ఇంకా టైం లేదు కదా అనేసి ఇంకా నేను ఫాస్ట్గా అయితే తీసాను. పిల్లలు టిఫిన్స్ తినేసిన తర్వాత ఇంక మా బాబు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక మా పాపని ఇంక ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా శుక్రవారం అనేసి ఇంకా మా పాపని బాగా నీట్గా రెడీ చేశాను. మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తూ ఉందో. బాగా పువ్వు పెట్టేంతవరకు ఒప్పుకోలేదండి మా పాప. వెంట్రుకలు లేవు వద్దు అంటే అస్సలు వినదే. ఇంకా సరేనని ఇంకా గొడవ భరించలేక ఇంకా పువ్వు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇంకా మధ్యాహ్నము కర్రీ కొంచెమే ఉంది కదా అనేసి ఇంకా మళ్ళీ కొంచెం చద్దన్నం మిగిలింది. ఇంకా కొంచెం చద్దన్నం మిగిలితే ముందు రోజు నైట్ది కొంచెం తాలింపు అన్నం అయితే చేసేద్దాంలే అనేసి తాలింపు అన్నం అయితే చేసేస్తా ఉన్నా. ఇంకా ముందుగా శనగిత్తనాలు, పోపు గింజలు మొత్తం వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసి వేగిపోయిన తర్వాత కొంచెము కారం అయితే వేసేసి కలిపేస్తాను. తిరగమాత కారం రైస్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయింది కదా అనేసి కొంచెము బాదుషాలు అయితే చేసేద్దాంలే అనేసి కొంచెము పిండి అయితే వేసేసి ఒక కప్పు ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసేసి ఒక కప్పు పెరుగు అయితే వేసేసాను. కొంచెము చిటికెడు వంట సోడా వేసి కొంచెం యాలకుల పొడి వేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఒక దెబ్బ నిమ్మరసం అయితే పిండేస్తూ ఉన్నాను. పిండేసిన తర్వాత కలిపేస్తూ ఉన్నాను. ఇంకా బాదుషాలు చేసేద్దాంలే అనేసి వాళ్ళ పిల్లలకి పిండి అయితే కలిపేస్తూ ఉన్నా. కలిపేసేసి పక్కన పెట్టేసాను. కొంచెంసేపు నానుతుంది కదా అని. ఇంక ఈలోపు పంచదార పాకం అయితే పట్టుకోవాలి. ఇంకా ఒక కప్పు పంచదార అయితే వేసాను, పాకం పట్టాలి కదా. పంచదార కూడాను కరిగిపోయింది, పాకం వచ్చేసింది. ఇంకా పక్కన పెట్టేసేసి ఇంకా బాదుషాలు అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. చాలా బాగా వచ్చాయండి బాదుషాలు. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దాంలే అనేసి చేశాను. కానీ చాలా చక్కగా అయితే వచ్చాయి బాదుషాలు. బాగా పొంగాయి కూడా చూడండి. బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పంచదార పాకంలో అయితే వేసేస్తూ ఉన్నా. పాకం పట్టాలి కదా వాటికి అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.